గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజున మనం న్యాయవాది గుమస్తాకు సంబంధించినటువంటి కేసు ఒకటి నేర్చుకుందాం. న్యాయవాది గుమస్తా అనగా వారు కూడా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో వారు కూడా భాగస్తులే. వారు కూడా కొంచెం తెలుసుకోవాల్సిన పని ఉంటుంది కాబట్టి ఈ కేసులో ఎక్కువగా తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. కేరళ హైకోర్టు జస్టిస్ కున్హి కృష్ణన్ అనే జడ్జి గారు 8/7/2020 ఒక బెయిల్ పిటిషన్ 438 సిఆర్పిసి కింద యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ, ఆ పిటిషన్ నెంబర్ కూడా చెప్తాను మీకు, 1653/2020 జస్ట్ 2 days బ్యాక్ 8/7/2020 జరిగింది. చెబుతూ దానిలో అడ్వకేట్ క్లర్క్కి బెయిల్ ఇస్తూ అడ్వకేట్ క్లర్క్ అంటే న్యాయవాది గుమస్తా ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయంగా ఉన్నది అని డెసిషన్కి వచ్చారు. అయినా బెయిల్ ఇచ్చారు. ఇది 2 పాయింట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో యూ కెన్ రీడ్ దిస్ కేస్ యాజ్ అర్నీష్, ప్లీజ్ రిమెంబర్ ఈజ్ అనీష్ బి కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అనీష్ బి కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2020. ఎందుకు అర్నేష్ అన్నానంటే 2014లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 వెరీ ఫేమస్ కేస్, సెలబ్రేటెడ్ కేస్ ఇన్ పర్టికులర్లీ 498 బేసిస్ మీద. సెక్షన్ 498 ఐపీసీ అంటే మీకు తెలిసే ఉంటుంది, వివాహిత మహిళను హెరాస్మెంట్ చేస్తే సో దాని మీద భర్త, తరువాత అత్త, మామ, ఆడబిడ్డలు ఎక్కడెక్కడ వాళ్ళందరి మీద కేసులు పెడితే మీరు దర్యాప్తు కంప్లీట్ చేయకుండా, సరైన ఆధారాలు లేకుండా ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేయకండి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులోనూ వచ్చింది. అలాగే 41A నోటీస్ మీద కూడా దాని మీద బ్రహ్మాండమైన జడ్జిమెంట్. ఎందుకంటే ఏ కేసుల్లో అయితే 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉండే కేసుల్లో 41A సిఆర్పిసి నోటీస్ ఇస్తే సరిపోతుంది కదా అనేటువంటిది ఆ కేసు. సో చూడగానే అర్నేష్ కుమార్ అనిపించింది, కానీ ఈయన అనీష్ బి కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇక ఈ కేసులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మనం. ఇది 20/2/2020 అంటే ఫిబ్రవరి 20వ తారీఖున ఏట్టుమానూర్ అనే యొక్క, అది యాక్చువల్గా సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఏట్టుమానూర్. ఎవరైనా ఏప్సాన్ దగ్గర ఉండే వాళ్ళకి తెలుస్తుంది, కోటాయం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఈ ఏట్టుమానూరు యొక్క ఫ్యామిలీ కోర్టులో ఈ సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే ఆ రోజున ఫ్యామిలీ కోర్టు జడ్జి, ఆవిడ లేడీ అయి ఉంటుంది అనుకుంటున్నాను, నాకు పూర్తిగా తెలియదు. ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు ఒక ఫ్యామిలీ మ్యాటర్లో ఎవిడెన్స్ రికార్డు చేస్తూ ఉన్నారు. ఒక ఆడమ్మాయి మాట్లాడుతూ ఉంది, ఆ ఎవిడెన్స్ రికార్డ్ చేస్తున్నారు. సడన్గా మన అనీష్ బి కుమార్ అనే ప్లీడర్ గుమస్తా సడన్గా కోర్టులోకి వెళ్ళాడు. సహజంగా వెళ్తుంటారు, ఎందుకంటే ట్రయల్ జరుగుతూ ఉంటుంది, చాలామంది మనకు పనులు ఉంటాయి. మీరు కూడా అంటే రేపు అడ్వకేట్స్ అయినాక చాలామంది చూస్తూ ఉంటారు. సహజంగా మనం కాల్ వర్క్ టైంలో కూర్చుంటే సడన్గా వెనక్కొట్టి నాట్ అవైలబుల్, రిక్వెస్ట్ అడ్జర్న్మెంట్, పిటిషన్ రెడీ ఇది చెప్పమంటుంటారు. సడన్గా కొడితే మనకు అర్థం ఇటు తిరిగేటప్పటికే అక్కడ ఆయన నెంబర్ వాయిదా కూడా నెక్స్ట్ వాయిదాకి వెళ్ళిపోతుంది. ఈ పనులు ప్లీడర్ క్లర్క్లు చేస్తూ ఉంటారు. సరే, తెలిసినంతవరకు మనం ముందు చెప్తే సపోర్ట్ చేస్తాం, లేకపోతే మనం ఇతను ఏంటని కనుక్కునేటప్పుడు వాయిదా పడి వెళ్ళిపోతుంది. దీస్ ఆర్ రొటీన్గా జరుగుతుంది. మధ్యలో ఒక అడ్వకేట్ ఈ కోర్టులో అటెండ్ అవుతుంటే వేరే కోర్టులో పని అయితే, లేదా ఇంకేదైనా పిటిషన్ మీద సంతకం పెట్టాలంటే, నోటీస్ ఇవ్వాల్సి ఉంటే, దే కమ్ సడన్లీ అండ్ దే విల్ టేక్ యువర్ సిగ్నేచర్. దిస్ ద రెగ్యులర్ ప్రాసెస్. ఈయన కోర్టులోకి వచ్చాడు. వచ్చినట్టు ఉండకుండా హీఈస్ జెస్టిక్యులేటింగ్, అంటే మనం ఇట్లా సిగ్నల్స్ ఇస్తున్నాడు అవతల లాయర్. అతనేమో చోట్ల జడ్జి గారు చూశారు. చూసి షీ స్టేర్డ్ అట్ హిమ్, అంటే ఇట్లా కళ్ళు ఉరిమి చూసింది. చూస్తే మనం లెక్క చేయాలి. సరే, మొత్తానికి ఆ లాయర్ ఈయన చూడలేదు. ఏమో చూసేటప్పటికి కొంచెం మొత్తానికి జంకి హీ వాజ్ గోయింగ్ అవుట్. అట్ ద టైమ్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఆ కోర్టు కండక్ట్ చేసేటువంటి కోర్టు కానిస్టేబుల్ అతనేంటి, ఏమైనా బుద్ధి ఉందా లేదా, జడ్జి గారు నీ ఇంకా చూసారు లేనిపోయింది, ఏం పనులు అంటే వై డూ డిస్టర్బ్ ద కోర్ట్ అంటే అప్పటికే అతను లెక్కలేక ఏమవుతా ఏం మాకు మామూలే, ఏం పెద్ద ఏమైనా చేస్తుంది, ఎంతమందిని చూశాను అని ఉంటాడు. మొత్తానికి ఏదో జరిగింది. ఎందుకంటే దిస్ మ్యాన్ హ్యాస్ గోట్ 35 years ఆఫ్ సర్వీస్. అయిపోయిన తర్వాత
జడ్జి గారు ఈ కానిస్టేబుల్ గారు ఊరిని ఊరుకోకుండా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి మేడం గారు జడ్జి గారికి చెప్పారు, అమ్మ ఇట్లా జరిగింది, అవన్నీ ఈ డజంట్ కేర్, లెక్క చేయట్లేదు ఏంటంటే అన్నట్టుగా మాట్లాడేవాడికి ఆవిడ కోపం వచ్చి షీ రోడ్ లెటర్ టు ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కోటాయం డిస్ట్రిక్ట్, ఎస్పీ గారికి లెటర్ రాసింది. ఎస్పీ గారు సహాయం చేస్తాడు, హీ హాస్ ఫార్వర్డెడ్ ఇట్ టు SHO ఎట్ మోనూర్ పోలీస్ స్టేషన్ ఫర్ టేకింగ్ నెసరీ యాక్షన్. వాళ్ళు ఏం చేశారు, జడ్జి గారి దగ్గర వచ్చింది కదా అని చెప్పి దే రిజిస్టర్డ్ కేస్ ఇన్ క్రైమ్ నెంబర్ 219 అని కూడా ఒకసారి చెప్తాను, 290 290/20 అండర్ సెక్షన్స్ 354 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 4 క్లాస్ 1 సబ్ క్లాస్ 4 509 అండ్ 353 IPC ఇక్కడ తగిలిచ్చారు. 353 IPC వేశారు. వేసినప్పటికీ మనాడు పరారి. 350 ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోండి, సెక్షన్ ఒకసారి మీకు చెప్తాను, తెలిసే ఉంటాయి. సారీ 353 మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకంటే 353 ఏం చెప్పుద్ది, if anybody uses criminal force to deter a public servant from the discharge of his official duty, so it is a non-bailable offence, even though the punishment is for 3 years, non-bailable offence. 354, you all know, outraging the modesty of a woman, and 501 in 509 IPC it is any act with intent to outrage the modesty of woman. ఇవన్నీ ఒకేలానే కాకపోతే 354 509 బెయిలబుల్, 353 నాన్ బెయిలబుల్. సహజంగా పోలీసులు కావాలని మనోడికి బుద్ధి రావాలని ఈ సెక్షన్ వేస్తుంటారని నేను అనుకుంటున్నాను. రైట్, కేసు రిజిస్టర్ అయింది. అయిన తర్వాత నౌ he has filed a bail petition under section 438 of the CRP, that is anticipated bail petition. evading arrest, మనోడు పరారు అయిపోయాడు వేసాడు. వేసిన తర్వాత అది సో లోకల్ ట్రయల్ కోర్టు జడ్జి గారి కోర్టులో రాలేదు. నౌ హ్యాస్ గన్ టు ది హైకోర్ట్ ఆఫ్ కేరళ. సో జస్టిస్ కున్హి కృష్ణ గారి దగ్గరకు వచ్చి ఆయన 2 aspects డిస్కస్ చేయాలి. ఫస్ట్, ద బిహేవియర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది అడ్వకేట్ క్లర్క్ which is highly derogatory, which is not at all tolerable, and which is demoralizing the court. After all కాదు, advocate clerk is also part of the criminal justice system. He is the judiciary, just like advocate officer of the court అన్నట్టు వాళ్ళు కూడా మన దగ్గర మన తోడు ఉండేవాళ్ళు, వాళ్ళు బయట వాళ్ళు కాదు. మరి వారే కోర్టులో ఎలా రావాలి, హౌ టు బిహేవ్ ఇన్ ఎ కోర్ట్. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ 35 years ఎక్స్పీరియన్స్, చిన్నపిల్లవాడేం కాదు. సో హౌ టు బిహేవ్ ఇన్ ఎ కోర్ట్ అనేది ఆయనకి తెలియాలి. ఇట్ ఈస్ నాట్ ది వే, హీ షుడ్ నాట్ డిస్రప్ట్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది కోర్ట్. నో డౌట్ చాలామంది వస్తుంటారు, కిందకి వంగుతారు, పక్కకి వెళ్తారు, ఏదో చెవిలో గొసగొసలాడుతుంటూ పోతుంటారు. బట్ హీ కెనాట్ మేక్ గెస్టిక్యులేషన్స్ దట్ టు అట్రాక్టింగ్ ద అటెన్షన్ ఆఫ్ ఆల్ ఆర్ డిస్ట్రాక్టింగ్ ద అటెన్షన్ ఆఫ్ ది జడ్జ్. డిస్ట్రాక్టింగ్ అంటే ఆమె రికార్డ్ చేసుకునేది, ఆ జడ్జి గారు రికార్డ్ చేసుకునేది సడన్గా ఆగిపోయి తనకి చూడాల్సిన పరిస్థితి, అంటే డిస్ట్రాక్టింగ్ కదా, అది చాలా కోపం వస్తుంది. నార్మల్గా వాళ్ళు దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకోవచ్చు. మొత్తానికి ఆ జడ్జి గారు పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం, రిపోర్ట్ మీద ఇతనికి ఇబ్బంది పడటం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అప్రిషియబుల్. ది కాండక్ట్ ఈస్ హైలీ రెప్రహెన్సిబుల్. వీ కెనాట్ అలౌ హిమ్ టు బిహేవ్ లైక్ దట్. హీ షుడ్ నో where he should stand, he should know his behavior, he should know the decency and the decorum to be maintained in the court of law. ఇది మాత్రం తెలియదా అనేది భావం ఇంగ్లీష్. ఇది ఒక పార్ట్. అండ్ హీ యూజ్డ్ ఫిల్దీ లాంగ్వేజ్ ఆల్సో. రైట్, ఓకే. ఇక బెయిల్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు మామూలుగా మన అడ్వకేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పిటిషనర్ ఆయన ఏం చెప్తాడు, అయ్యా మావాడు 35 years నుంచి అడ్వకేట్ క్లర్క్గా పనిచేస్తున్నాడు, ఇది ఇంటెన్షనల్గా చేయలేదు. ఇన్ అ స్పర్ ఆఫ్ మూమెంట్, సడన్గా ఏదో నోరు జారాడు, స్పర్ ఆఫ్ మూమెంట్ హీ మేడ్ సర్టన్ వర్డ్స్ ఫర్ విచ్ హీ ఈజ్ రెడీ టు అపాలగైజ్ బిఫోర్ ద జడ్జ్. వచ్చి జడ్జి గారి ముందు పొరపాటుని చెప్పుకుంటాడు. సో మోర్ ఓవర్ అక్కడ అన్ని చెప్తూ సెక్షన్ 53 ఈజ్ నాట్ అప్లికబుల్ యాజ్ హీ డిడ్ నాట్ deter the public servant from the discharge of official duty because the recording of evidence was continued. Right, so they are bailable and this is only non-bailable kabatti bail ivandi ani adigaru. Right, now on behalf of the state, definitely PP untaru kada, PP has seriously opposed the bail petition. PP says, as a registered advocate clerk
అండ్ దట్టు ఆయనకి తెలిసి ఏంది కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ తెలిసి కోర్టులోకి ఎంటర్ అయ్యి అండ్ హీ హాజ్ ఇంటరప్టెడ్ ది కోర్టు ప్రొసీడింగ్స్ అండ్ దట్టు హీ యూజ్డ్ filthy లాంగ్వేజ్ against the court and such a person cannot be entitled for the bail under section 438 CRPC. Right? ఇక్కడ జడ్జి గారు ది యాక్షన్ ఆఫ్ ది పిటిషనర్ దట్ మీన్స్ అడ్వకేట్ క్లర్క్ యొక్క యాక్షన్ ఇట్ ఈస్ నాట్ అప్రిషియేటెడ్. హీ షుడ్ నో హౌ టు బిహేవ్ ఇన్ అ కోర్ట్. రైట్? సో ది కంప్లైంట్ ఆఫ్ ద జడ్జ్ అది మొత్తం ఆయన హైకోర్టు జడ్జి గారు చదివి ఉంటారు. ఆ ఫ్యామిలీ కోర్ట్ జడ్జి దాంట్లో ఇట్ షోస్ ద వే ఇన్ విచ్ ద పిటిషనర్ బిహేవ్డ్. ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ ఫ్రమ్ ద క్లర్క్ హూ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇది ఒక పార్ట్. నౌ కమింగ్ టు ద బెయిల్ అప్లికేషన్, ఇదంతా క్యారెక్టర్ మీద. నౌ బెయిల్ అప్లికేషన్కి వచ్చేటప్పటికి ద జడ్జ్ విల్ కన్సిడర్ ఎస్ డెఫినెట్లీ ఇట్ ఇస్ అ నాన్ బెయిలబుల్ అఫెన్స్, బట్ ప్రిపౌండర్ ఆఫ్ ద ఎవిడెన్స్, వెదర్ హీ ఈస్ లైక్లీ టు థ్రెటన్ ద విట్నెస్, వెదర్ హీ మే ఇన్ఫ్లుయెన్స్ ద విట్నెస్, వెదర్ హీ విల్ ట్రై టు ఎస్కేప్, ఆల్ దీస్ పాయింట్స్ విల్ బి, వెదర్ ఇట్ ఇస్ అ సీరియస్ క్రైమ్, ఆల్ దీస్ థింగ్స్ హీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. కాబట్టి బెయిల్ పార్ట్ సెకండ్కి వచ్చాడు. బెయిల్ పార్ట్ చేస్తూ ఎస్ బిహేవియర్ అది ఒక పార్ట్. సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికే it is section 353 already told you assault or criminal force used to deter a public servant from the discharge of his official duty. section 350 assault చెప్తే section 351 criminal force కూడా చెప్తుంది. బట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యూజ్డ్. he did not assault. assault అంటే ఏంటి? కొడతా అని చూపించడం. క్రిమినల్ ఫోర్స్ అంటే దగ్గరికి వెళ్ళి గుద్దటం. మీకు ఆల్రెడీ లా ఆఫ్ టాట్స్లో చెప్పాను. సో ఇవేమీ రాలేదు. దే did not do like that. సో జస్ట్ యూజ్డ్ సమ్ ఫౌల్ లాంగ్వేజ్ అంతే. కాబట్టి దేర్ఫోర్ 353 దీనికి అప్లై కాదు. కాబట్టి ఎస్ హీ విల్ బి గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ అంటూ సో ఎస్ పుట్ కండిషన్స్. నార్మల్గా మీకు తెలిసే ఉంటాయి కండిషన్స్ దీంట్లో. సో కండిషన్స్ ఏం పెట్టి అంటే ద ప్లెయింటిఫ్ షల్ అపియర్ బిఫోర్ ద ఐఓ విత్ ఇన్ 10 days. సో 10 రోజుల లోపల బెయిల్ ఆర్డర్ ఇచ్చిన 10 రోజుల లోపల ఇన్వెస్టిగేట్ ఏటుమానూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వాలి. అండ్ ఈ షుడ్ అండర్గో ఇంట్రాగేషన్ కూడా ఇంట్రాగేషన్. తర్వాత ఇన్ కేస్ పోలీస్ ఆఫీసర్స్ ఇతను ముద్దాయి ఇతను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేసి 50,000 రూపాయల బాండ్ మీద 2 షూరిటీస్తో ఆయన్ని బెయిల్ మీద వదలవచ్చును. రైట్? తరువాత ఈ కేసు తేలేంత వరకు ఈ యొక్క అడ్వకేట్ క్లర్క్ అయినా కొట్టాయం జిల్లాలో ఉన్నటువంటి ఏ కోర్టులో కూడా హాజరు కావడానికి లేదు. దిస్ ఇస్ ఎ బ్యాన్. ఎస్ రీజనబుల్ రిస్ట్రిక్షన్ వస్తుందండి. మీకు అడ్వకేట్స్ యాక్ట్లో చెప్తాం. ఎందుకంటే పూర్తిగా తీసేయకూడదు కానీ కొంత టైం లిమిట్ ఇచ్చి ఎస్ ద మూమెంట్ కెన్ బి రిస్ట్రిక్టెడ్. రైట్? లైక్ వైజ్ సో కండిషన్ బెయిల్ మీరు ప్రతి సోమవారం మరియు శుక్రవారం నాడు 10 గంటలకి ఏటుమానూరు పోలీస్ స్టేషన్లో కనిపించాలి. ఎప్పటి వరకు? టిల్ ద చార్జ్ ఈజ్ ఫైల్డ్. మళ్ళీ బెయిల్ పిటిషన్ మళ్ళీ ఇంకొకసారి పిటిషన్ వేసుకుంటే క్లియర్గా టిల్ ద చార్జ్ ఈజ్ ఫైల్డ్. తరువాత ఈ షుడ్ నాట్ థ్రెటన్. ఇవన్నీ కామన్గా ఇస్తుంటారు. ఈ షుడ్ నాట్ థ్రెటన్ ది విట్నెసెస్, ఈ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది విట్నెసెస్, ఈ షుడ్ కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ మామూలు. ఇంకొక పాయింట్ కూడా చెప్పండి. ఇఫ్ ద ఐఓ థింక్స్ దట్ సెక్షన్ 353 ఈజ్ అట్రాక్టెడ్, ఎస్ దే కెన్ జాలీ వెల్ యాడ్ ద సెక్షన్ అండ్ ఫైల్ ద చార్జ్ షీట్. 353 వస్తుంది అనుకుంటే అతను పబ్లిక్ సర్వెంట్ని డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీలో ఆపాడని ఏది దర్యాప్తులో తేలేపనేది ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే ఇంకొక లివరేజ్ కూడా ఇచ్చాడు. ఇతను ఈ కండిషన్స్ని వైలేట్ చేస్తాడని చెప్పి తెలిస్తే లోవర్ కోర్టు హైకోర్టు బెయిల్ ఇచ్చింది కదా మనం ఏమనుకూడదు అనుకోకుండా లోవర్ కోర్ట్ ఈజ్ ఎట్ లిబర్టీ టు క్యాన్సిల్ ద బెయిల్ పిటిషన్. సో బ్యూటిఫుల్ జడ్జిమెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 పార్ట్స్గా జడ్జి గారు చూశారు. చూడండి, క్యారెక్టర్, ద వే ఆఫ్ బిహేవియర్ ఒక పార్ట్లో చూశారు, అది తప్పు అన్నారు. కానీ బెయిల్కి వచ్చేటప్పటికే వెదర్ ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్, వెదర్ దెర్ ఈజ్ ఎనీ ఇతనికి ఏమైనా డేంజర్ ఉందా, విట్నెస్లు మేనేజ్ చేస్తాడా, అసలు 353 అవుతుందా కాదా, ఇవన్నీ ఆలోచించి మంచి 2 రకాలుగా మంచి జడ్జిమెంట్ చెప్పారు. కాబట్టి బ్యూటిఫుల్ జడ్జిమెంట్. అట్ ది సేమ్ టైం ప్లేడర్ గుమస్తాలు నాయన ఇది మీ ఉన్న ప్లేడర్ గుమస్తా దీన్ని చూస్తే మిగతా వాళ్ళు కూడా సర్క్యులేట్ చేయండి, చూడండి. మీరు
కోర్టులో బిహేవ్ చేసే పద్ధతి జాగ్రత్తగా ఉండాలి. కోర్టుకి ఇబ్బంది కలిగించకూడదు. అల్టిమేట్గా మన వల్ల కక్షిదారు ఇబ్బంది పడతారు. ఇది మధ్యలో పెట్టుకొని కోర్టు అంటే ఎప్పుడు రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్. కోర్టు అంటే ఎందుకంటే మనం తెల్లాలేసి అక్కడికి వెళ్తాం కాబట్టి మనం రెస్పెక్ట్ అంటే కోర్టు అంటే గౌరవం ఉండాలి. గౌరవాన్ని పాటించాలి. జడ్జి ఎవరైతే మనకు అనవసరం ఎవరైనా ఉండొచ్చు, కానీ ఆ సీట్ ఇంపార్టెంట్. కోర్టు అనేది మనకి ఇంపార్టెంట్. మనం మర్యాద ఇస్తేనే, మనం ఇవ్వకపోతే ఎవరిస్తారని మర్యాద? తెల్లాలేసి మనమే కదా ఉండేది. కాబట్టి ఇది అంతా మీరు గమనిస్తారని తెలుసు. థ్యాంక్ యూ.